దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమకరణ గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు నామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి లేఖనాల ద్వారా మనం పరిశీలన చేద్దాము. అదేమిటంటే పేదరికము, పవర్టీ అని ఇంగ్లీష్లో ఉంటుంది. పేదరికానికి గల కారణాలు ఏంటి? ఈనాడు చాలామంది పేదరికంలో ఉంటూ ఉన్నారు. భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా పేదరికం అనేది ఉంటూనే ఉంటుంది. పేదలు అంటే పేదవారు లేదా దరిద్రులు అనేటువంటి వారు భూమి మీద ఉంటూనే ఉంటారు. అయితే చాలామంది వారు ఎప్పుడూ కూడా పేదరికంలోనే జీవిస్తూ ఉంటారు. ఈ పేదరికానికి లేక దారిద్ర్యానికి గల కారణాలు మనం గమనించినప్పుడు లేఖనాల ద్వారా 4 విషయాలు నేను మీకు తెలియజేస్తాను స్పష్టంగా. పేదరికానికి గల కారణాలు, అందులో మొట్టమొదటిది ఏంటంటే బద్ధకముగా పనిచేయటము లేక సోమరితనంగా ఉండటం. ఒక కుటుంబంలో లేదా ఒక వ్యక్తికి కానీ పేదరికము రావడానికి గల కారణాలు ఒకటేంటంటే బద్ధకముగా పనిచేయటము. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనంలో బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. అంటే బద్ధకముగా పనిచేయవాడు, లేజీలెస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. లేజీ పీపుల్ ఆర్ సూన్ పూర్, హార్డ్ వర్క్స్ గెట్ రిచ్. అంటే లేజీ పీపుల్ అనేటువంటి వారు, సోమరిపోతులు లేదా బద్ధకస్తులు అనేటువంటి వారు ఎప్పుడూ కూడా దరిద్రులుగానే పేదరికంలోనే వాళ్ళు ఉంటారు. అందుకని ఏమన్నాడు? బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. బద్ధకముగా సోమరితనంతో పనిచేసేవాడు ఏమవుతాడంట? దరిద్రుడగును. అలాగే ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించండి మీరు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అంటే శ్రద్ధగా పనిచేయటము, కష్టపడి పనిచేయటం ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. అందుకే మనకి సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టుము, జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకునను పై విచారణకర్తలు లేకునను అధిపతి లేకునను అవి వేసవి కాలంలో ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నువ్వు నిద్రలేచెదువు, ఇంకా కొంచెము నిద్రించదని కొంచెము కునికెదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదేమని నీవు అనుకొనిచుందువు. అంటే సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టు. వాళ్ళకి అధికారి లేకున్నా న్యాయాధిపతి లేకున్నా వేసవి కాలంలో అవి ఆహారం సమకూర్చుకుంటాయి. కాబట్టి బద్ధకముగా ఉండకూడదు, లేజినెస్గా ఉండకూడదు, కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి. అందుకే శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. కాబట్టి కష్టపడి పని చేసినప్పుడు ఎక్కువగా మనము ధనాన్ని సంపాదించుకోవచ్చు. కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసిన తర్వాత ఆ కష్టాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం 10:4లో బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు. కాబట్టి సోమరి, నీకున్నటువంటి సోమరితనాన్ని విడిచిపెట్టు. నీ బాధ్యత ఏంటో నువ్వు గుర్తెరుగు. మత్తయి సువార్తలో మీరు చూడండి, యేసుక్రీస్తు వారు కూడా మనకు చెప్తూ ఉంటాడు, కష్టపడి పని చేయాలి, తన శిష్యులకు చెప్తాడు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా కష్టపడి పని చేయకుండా భోజనము చేయకూడదు, కష్టపడి పని చేయాలి. అలాగే సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలకు ఉన్నటువంటి అర్హతల్లో కూడా ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించిన ఎడల వాడు ఎలాగూ సంఘమును పరిపాలించగలుగుతాడు. అంటే విశ్వాసి అయినటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు బద్ధకముగా ఉండకూడదు, కష్టపడి పని చేయాలి. అలాగే మీరు మరొక విషయాన్ని మీరు చూస్తే అసలు ఈ ఐశ్వర్యవంతులను దరిద్రులను కలగజేసింది యెహోవా అని ఉండదు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగు చేయవాడు లేవనెత్తువాడు ఆయనే. కృంగు చేయవాడు లేవనెత్తువాడు ఆయనే. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలగజేసింది యెహోవాయే అని బైబిల్ చదివిస్తూ ఉంది. అయితే లేవనెత్తువాడు ఆయనే, కృంగు చేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను ఐశ్వర్యవంతులను కలగజేసింది ఆయనే అని మనకు బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది. అలాగే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనంలో ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరిని కలగజేసిన వాడు యెహోవాయే. కాబట్టి భూమి ఉన్నంతకాలం కూడా ధనవంతులు ఉంటారు, పేదవారు ఉంటారు. అయితే ఆ పేదరికాన్ని నువ్వు జయించాలి అంటే, మంచిగా నువ్వు ఆశ సంపాదించాలంటే నీకున్నటువంటి సోమర్తనాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అందుకే అంటున్నాడు, సీమల యొద్దకు వెళ్ళి వాటి నడతల గురించి నువ్వు కనిపెట్టు. అలాగే రెండో విషయం ఏంటంటే
ఒక వ్యక్తి పేదరికానికి గల కారణాల్లో సులభమైనటువంటి పద్ధతిలో డబ్బు సంపాదించాలని చెడు వ్యసనాలకు బానిస అవటము. సులభమైనటువంటి పద్ధతుల్లో అంటే వాళ్ళు ఏ పని కష్టపడి చేయకుండా డబ్బు సంపాదించడానికి బెట్టింగులు పెడుతూ ఉంటారు. డబ్బు ఎక్కువ సంపాదించడానికి వాళ్ళు జోదాలు ఆడుతూ ఉంటారు. డబ్బు ఎక్కువ సంపాదించడానికి మనకి ఇప్పుడు సొసైటీలో చూస్తూ ఉంటాం. క్లబ్బుల్లో ప్యాకెట్లని ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు కష్టపడకుండా అన్యాయంగా డబ్బు సంపాదించటము. ఇది కూడా పేదరికానికి గల కారణమేనండి. ఎందుకంటే సామెతల గ్రంథం ఒకసారి మీరు చూస్తే 16వ అధ్యాయం 8వ వచనంలో అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెము శ్రేష్టము. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే, అంటే అన్యాయం చేసి మనం సంపాదించకూడదు. ఇందాక మనం ఏమన్నాము, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు. అంటే శ్రద్ధగా కష్టపడి పని చేయాలి, నీతియుక్తంగా ఉండాలి, యథార్థంగా సంపాదించాలి. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడినటువంటి కొంచెము శ్రేష్టము. కాబట్టి కొంచెమైనా సరే అది శ్రేష్టంగా ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి నాడు చాలామంది డబ్బు ఆస్తిని ఎలా పాడు చేస్తూ ఉన్నారంటే బెట్టింగ్ల ద్వారాను, చెడు వ్యసనాలకు లోనై ఈ విధంగా వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆరాటపడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే అన్యాయంగా డబ్బు సంపాదించడానికి మనం ఆలోచన కలిగి ఉండకూడదు. నీకున్నటువంటి నీ పేదరికాన్ని, దరిద్రతను విడిచిపెట్టాలంటే కష్టపడి నీతియుక్తంగా, అందుకే ఏమన్నాడు, ఎలా ఉండి సంపాదించాలంట, నీతితో కూడిన కొంచెము శ్రేష్టము, నీతితో కూడిన కొంచెము శ్రేష్టము. అయితే ఈ వ్యక్తి తనకు ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించుకోవాలంటే, పేద స్థితిలో నుంచి మంచి స్థితిలోనికి నువ్వు రావాలంటే నువ్వు దేవుని యందు శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము మీరు చూస్తే, నువ్వు శ్రద్ధగా సర్వశక్తి అయినటువంటి దేవుణ్ణి బతిమాలు కొని నీడల, ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టిన ఎడల, 8వ అధ్యాయం 5వ వచనంలో, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలు కొని ఎడల, నీవు పవిత్రుడిపై యథార్థవంతుడైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా కానీ తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటయ్యా అంటే, నువ్వు శ్రద్ధగా నీతితో యథార్థంతో సర్వశక్తి అయినటువంటి దేవుని మీద ఆధారపడాలి. చూడండి, నరులు చాలామంది ప్రజలు కష్టపడుతూ ఉంటారు. సామెతల గ్రంథంలో ఏమైనా ఉంటుందంటే 10వ అధ్యాయంలో 22వ వచనం మీరు చూడండి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఐశ్వర్యము ఎక్కువ అవ్వదు. అంటే యెహోవా ఆశీర్వాదం ఉండాలి, నువ్వు నీతియుక్తంగా కష్టపడి సంపాదించాలి. అప్పుడు దేవుడు నీ కష్టార్జితాన్ని ఆస్వాదింపజేస్తాడు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదవు. అందుకే కదా కీర్తన గ్రంథంలో ఏమైనా ఉంది మనకి, 127వ కీర్తనలో చూడండి, 127వ కీర్తనలో ఒకసారి మీరు లేఖనాన్ని గమనించినట్లయితే, ఇక్కడ 127వ కీర్తన మొట్టమొదటి వచనం మీరు చూస్తే, యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడినలా దాని కావలి కాయవారు మేలుకొని ఉండేటి వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుట వ్యర్థమే. అలాగే చూడండి, 128వ అధ్యాయంలో కూడా ఏమని ఉండదంటే, నీవు నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితము అనుభవించదవు, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడవు, నీ లోగుటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లె వలె నుండును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకటి మనకున్నటువంటి పేదరికాన్ని తొలగించుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు మనం శ్రద్ధ కలిగి బ్రతమాలుకొని ప్రతి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్పగా దీవిస్తాడు. చూడండి, లాబాను తన మామైనటువంటి యాకోబు యొద్ద యాకోబు తన మామైనటువంటి లాబాను యొద్ద కొలిచేయడానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే యాకోబు తన మామ యొక్క ఇంట్లో అడుగు పెడతాడో, దేవుడు అతను అడుగు పెట్టిన చోటల్లా ఆశీర్వదించడానికి రాయబడి ఉంటుంది. యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. తనకున్నటువంటి గొర్రె మేకల మందలో, పశువుల మందలు విస్తారంగా విస్తరించిపోతాయి. కాబట్టి మన జీవితంలో కూడా మనకున్నటువంటి పేదరికాన్ని మనం జయించాలంటే మనము కూడా అన్యాయంగా మనం కష్టపడి అన్యాయంగా ఉండకూడదు, అన్యాయంగా ధనాన్ని సంపాదించకూడదు, నీతితో ఉండాలి. కాబట్టి మొట్టమొదటిది ఏంటి,
సోమరిపోతుగా ఉండకూడదు, కష్టపడి పని చేయాలి. అలాగే నీతితో మనం సంపాదించాలి, కష్టపడాలి. అలాగే అన్యాయం చేత వచ్చేటువంటి సొమ్ము అనేది నిలవదు, అది కొద్ది కాలమే ఉండదు. అందుకే భక్తిహీనుల ధనము వారికి శ్రేయస్కరము కాదు అని మనకి లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది. నీతితో కూడినటువంటి కొంచెమైనా సరే అది ఎక్కువ కాలం ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథము కీర్తన గ్రంథం 37 అధ్యాయం 16 వచనంలో, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధనము కంటే శ్రేష్టము. నీతిమంతులు కలిగినది కొంచెమైనా సరే బహుమంది భక్తిహీనులకు ఉన్న ధనము కంటే శ్రేష్టము. ఎందుకంటే నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి అన్యాయంగా డబ్బు సంపాదించడానికి మనము ఆలోచన శైలిగా ఉండకూడదు. కాబట్టి నీకున్నటువంటి చెడు వ్యసనాలు ఏవైనా కానీ అవి విడిచిపెట్టాలి. మూడవది ఏంటంటే, కొంతమంది అంటే పేదరికానికి గల కారణము, దారిద్ర్యతకు గల కారణము మూడవది ఏంటంటే, కొంతమంది గొప్పగా ఉండటం కోసం తగిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం. అంటే ప్రజల్లో మేము కూడా గొప్పవారము, మేము కూడా అందరికంటే శ్రేష్టమైనటువంటి వారము, మంచిదే ఆలోచన కలిగి ఉండటం మంచిదే. కానీ నీకు లేకున్నా సరే అప్పు తెచ్చుకొని అది ఎక్కువ ఖర్చు పెట్టి నువ్వు మరలా ఈ హీనమైనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది, నీవు ఏదైతే కలిగి ఉంటావో దానితో తృప్తి కలిగి ఉండాలి. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక మీరు చూస్తే 6 అధ్యాయం 6 వచనంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతుష్టి సహితమైన భక్తి, దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఏమంటాడంటే, చూడండి, నేను అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 1 వచనంలో, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుని ఉన్నాను. సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. గొప్పగా ఉండటం కోసం అప్పు తెచ్చుకొని ఖర్చు పెట్టేసి నష్టాల్లో పడవలసిన అవసరము లేదు. కాబట్టి మూడోది ఏంటంటే, పేదరికానికి గల కారణము మూడోది ఏంటి, గొప్పగా ఉండడం కోసం తగిన దానికన్నా ఎక్కువ ఖర్చు చేయటం. కాబట్టి మనం ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఉండాలి, తక్కువగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ఇక నాలుగోది ఏంటంటే, చాలామంది బాగా కష్టపడతారు, రేయనక పగలనక కష్టపడతారు, కానీ వాళ్ళు దేవుని మీద ఆధారపడరు. చూడండి, అనేక మంది ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు, కానీ సామెతలను తెలియజేస్తోంది 13 అధ్యాయం 7 వచనంలో, ధనవంతులమని చెప్పుకొని లేమిడి కలవారు కలరు, దరిద్రమని చెప్పుకొని బహు ధనము గలవారు కలరు. అంటే ధనవంతులని చెప్పుకొని ఎప్పుడు వాళ్ళు డబ్బు సంపాదిస్తూనే ఉంటారు, కానీ ఎప్పుడు మాకు కొదువుగా ఉంది, అది కొదువుగా ఉంది, ఇది కొదువుగా ఉంది అని ఎప్పుడు అప్పు అడుగుతూనే ఉంటారు. కానీ చూడండి, లేమిడి కలవారు కలరు, దరిద్రమని చెప్పుకొని బహు ధనవంతులుగా కలవారు కలరు. అంటే వాళ్ళు ఏదైతే ఎంతైతే వాళ్ళు కలిగి ఉంటారో ఆ స్థితిలోనే వాళ్ళు ఎలా ఉంటారు, ధనవంతులుగా ఉంటారు. ఎక్కువ సంపాదించి ఎక్కువ ఖర్చు పెట్టి లేమిడితలో ఉండటం కంటే కూడా తక్కువ సంపాదించి దాని తక్కువ అవసరానికి కొలది ఖర్చు పెట్టుకొని సంతృప్తి కలిగి ఉండటం అనేది శ్రేష్టమైనది. అందుకనే సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. కాబట్టి ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళరా. అయితే మరొక విషయం ఏంటంటే, యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఒకవేళ ఈ లోకంలో నువ్వు పేదవాడి కావచ్చు, దరిద్రుడు కావచ్చు, ఈ లోకమందు మీరు విశ్వాసమందు ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే పరలోకం మీరు దేవునితో సదాకాలం ఉండవచ్చు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2:5లో, ఈ లోకము విషయమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించిన వారికి తన వాగ్దానమునకు రాజ్యమునకు వారసులుగా ఉన్నట్టు దేవుడు ఏర్పరచుకోలేదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఇంకా మీరు భేదలుగా అనాథలుగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు యేసుని కలిగి ఉంటే పరలోకంలో మీరు నిత్యజీవాన్ని కలిగి ఉంటారు. కాబట్టి పేదరికానికి గల కారణాలు మనం చూసాం. ఒకటి, సోమరితనము, అన్యాయంగా సంపాదించడము, దేవుని మీద ఆధారపడకుండా ఉండటము. అలాగే ఏదైతే మనం కలిగి ఉంటామో కలిగి ఉన్న దాంతో తృప్తి కలగకుండా ఉండటము. ఇవన్నీ కూడా పేదరికానికి గల కారణాలను మనము గమనించాలి. వీటన్నిటి నుంచి మనము విడుదల పొందాలంటే కష్టపడి పనిచేయాలి. సోమరపోతుల్లాగా ఉండకూడదు, తిండిపోతుల వల్ల ఉండకూడదు. చూడండి, సామెతల గ్రంథంలో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. 12 అధ్యాయం 24 వచనంలో, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని ఉంటుంది. అలాగే సామెతల గ్రంథం 23 అధ్యాయం 21 వచనంలో, త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలకు దరిద్రతకు కారణమగును. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. అలాగే సామెత ప్రసంగి గ్రంథం 10 అధ్యాయం 18 వచనంలో, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడును, చేతులు బద్ధకము చేత ఇల్లు కురియును. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఆయన కష్టపడి చేతులతో ఆయన డేరాలు కొట్టి ప్రభు పని జరిగించాడు. కాబట్టి మీరందరూ కూడా
కష్టపడాలని, దేవుని మీద ఆధారపడి ఉండాలని, ఉన్నదాంట్లో తృప్తి కలిగి ఉండాలని, చెడు వ్యసనాలకు, జూదాలకు అలవాటు పడకుండా నీతితో మీరు జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నాను. శ్రద్ధగా ఆసక్తి ఉన్న మీ అందరికీ కూడా ప్రభువు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.